దునియా దూకుడు మీద రాకెట్ స్పీడ్ తో ముందటికి పోతుంటే మూర్ఖత్వం మాత్రం మనుషులని ఇడ్చబెడతలేదు. వినాయక చంద ఇయ్యనందుకు విజ్ఞానం లేని అజ్ఞానుల అవతారం ఎత్తిండ్రట. జగిత్యాల జిల్లాల కల్లెడ అనే ఊర్లుండే 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిండ్రట ఆ ఊరి కుల పెద్దలు. ఇక ఏమనాలే ఆ బుద్ధి లేని పెద్ద మనుషులను. కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా తలకాయల ఆవగింజంత మెదలు లేనట్టు చేస్తారా? వినాయక మండపం కాడికి కొబ్బరికాయ కొట్టడానికి పోయినోళ్లను 1116ల చంద ఇచ్చినాకనే మొక్కులు కొబ్బరికాయ కొట్టడానికి పెదరాయిడు తీరుగా ఆర్డర్ పాస్ చేసిండ్రట. పాపం అలా తాన పైసలు ఉన్నాయో ఉన్నా ఇంకేదన్నా అక్కరున్నదని మాతోని కాదనే వరకు కులంలోకి వెళ్ళి బహిష్కరించిండ్రట. ఆ 4 కుటుంబాలతోని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ఇంటి దిక్కు చూస్తే గణేష్ చంద ఇయ్యనోళ్ళ గడప దొక్కితే 25,000 జరిమానా అని తిక్కల తీర్పు చెప్పిండ్రట. పాపం ఆ 4 కుటుంబాలతోని 4 రోజుల నుంచి ఎవ్వరు మాట్లాడతలేరట. ఇట్లయితే కుదరదని సీదా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రట. సార్లు పోలీస్ సార్లు గట్టిగా కేసు పెట్టి పెద్ద మనుషులకు బుద్ధి వచ్చేటట్టు చేయండి సార్లు. మరి లేకుంటేంది, వినాయకుడు అంటేనే విజ్ఞానాలు తొలగించే దేవుడు. గసంటి దేవునికి చందాలు ఇచ్చేంత శక్తి లేకుంటే కులంల నుంచి బహిష్కరించుడేంది? అట్లా జయమని గణపతి ఏమన్నా పెద్ద మనుషులకు అధికారం ఇచ్చిండ్రా? ఏం మనుషులో ఏం పాడు. మనిషిని మంచిగా చూసే రోజులు ఎప్పుడొస్తాయో ఏమో పోన్రి. చేసిన పని చెప్పుకోకుంటే ముప్పు ఎంత ఉంటుందో చంద్రాల సార్కు తెలిసినంత ఇంకెవ్వరకు తెలియదు. అందుకే అప్పట్లా జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, నీకెవలు తిరుగులేరయ్యో చంద్రన్న, నీకెవలు సాటిలేరయ్యో అని భజన చేసినట్టు కాకుండా జానపద డ్యాన్సులు పాటలతోని పబ్లిసిటీ పెంచుకుంటున్నాడు చంద్రాల సారు. మంచి పాలన వచ్చింది చంద్రన్న, పాలన వచ్చిందే గైరమ్మదిన, మంచి పాలన వచ్చిందే గైరమ్మదిన, చంద్రన్న పాలన వచ్చిందే గైరమ్మదిన. చంద్రన్న పాలన వచ్చింది గైరమ్మదిన అని పాడుకుంటే గుర్తున్నారు. అనంతపురం జిల్లాల సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ పెట్టిండ్రు సార్కారోలు. హాగో దాంట్లో గిట్ల శారద కథలు చెప్పిండ్రు. డోలు డప్పులు కొట్టుకుంటా చంద్రాల సారు ఆంధ్రజనం కోసం చెమటోడుస్తున్నాడు, ఒళ్ళొంచి కష్టపడి మంచి రోజులు తీసుకొస్తాడు అన్నట్టు చెప్తున్నారు. తల్లికి వందనం అనే పథకానికి 30,000 ఇస్తున్న గొప్ప సీఎం బాబు సార్ అన్నట్టు డప్పులు కొట్టుకుంటే ఎగిరిండ్రు. మరి దీని మీద వైఎస్ఆర్ పార్టీలు ఏమంటారో. ఒకవేళ తర్వాత జగన్ సర్కార్ మళ్ళొస్తే దీన్ని అసెంబ్లీలో వేసి మళ్ళీ నవ్వుకుంటారో ఏమో చూడాలి. కానీ చంద్రాల సార్ చేసిన పని ఎంతున్నదనేది పక్కకు పెడితే చెప్పుకున్నట్లు మాత్రం వెనక కోతలేడు. ఓ ముచ్చట ఎక్కువనే చెప్తున్నాడు.